వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే కృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులని, ఆ స్వార్థపరులే మనువాదులని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డుకునే శక్తి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులను విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, నల్ల రాజ్ కుమార్, మండల అధ్యక్షులు లక్కంబాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి బహిరంగ సభ ఏదో జరిగిందో పారేడు గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభను చూసి జీర్ణించుకోలేక మందకృష్ణ మాదిగ గారు మధ్య భ్రమించి మాట్లాడడం జరుగుతుంది. ఒక వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి మీ అయ్య జాయిర్ కాదు, తాత జాయిర్ కాదు అని వర్గీకరణ ఎవరు ఆపలేదని మాట్లాడడం జరుగుతుంది. వర్గీకరణ అనేది కాదు, రాజ్యాంగానికి మనవాదానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఒక వివేక్ సమస్య కాదు, దేశంలో ఉన్నటువంటి మాలలందరి సమస్య. వివేక్ను టార్గెట్ చేసి మాట్లాడడం సరైనది కాదు. నువ్వు మనవాదుల కాలు మొక్కుతున్నది నువ్వు, కాండవాలు కాదు, మనకు కాండవాలతోటి కాదు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న పార్టీల దగ్గర ఉండి గులాంగిరి చేస్తున్నావు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోలే, మన హక్కులను కాపాడుకోలే. కానీ నీ యొక్క ఆయన పారిశ్రామికవేత్త, ఆయనకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. నువ్వు ఆయనను పట్టుకొని కాండవాలు పార్టీ పెట్టుకో కాదు. మాయావతి కంటే నువ్వు తీసుమార్కానివి ఏం కాదు. మందకృష్ణ మాదిగా మాలలు మనువాదులు అంటే నిన్ను విడిచిపెట్టి ఊరికి సంపుతామని మాల మానవుడి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. హలో మాలా చలో హైదరాబాద్ కార్యక్రమానికి 9 లక్షల మంది మాలలు హాజరైనారు. అది కేవలం 15 రోజుల కాల వ్యవధిలోనే మేము ఒక్కటే నెల గ్యాదర్ చేసినట్టయితే రాష్ట్రమంతటా అట్టుడికిపోతుంది. మందకృష్ణ, మీరు వ్యక్తిగతంగా మాకు అభిమానమే, మాదిగలు మాకు శత్రువులు కాదు. ఇప్పటి వరకు కూడా మందకృష్ణ పేరును మేము ఎక్కడ బయట పెట్టలేదు. నువ్వు నేను అన్నదమ్ములా కలిసి ఉందామని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఇలా అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత జగజ్జీవన్ రావుకే దండేసావు కానీ అంబేద్కర్కి వేయలేదు. ఇప్పటికీ కూడా నీ జీవితాంతంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ను తాకే హక్కు నీకు లేదని చెప్పేసి మేము మాల మహానాడు తరఫున ఈ జాతి గర్వించదగ్గ విషయంగా మేము చెప్పుకుంటూ ఉంటున్నాము. నువ్వు ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళకు వత్తాసు పలుకుతూ నీ యొక్క జాతిని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసి పబ్బం కడుకుంటున్న విషయము అది అందరికీ తెలుసు. నీ మాదిగల్లో కూడా నిన్ను సహించలేని మాదిగలు ఉన్నారు కాబట్టి ఆ యొక్క మాదిగలు కూడా మేము ప్రేమిస్తూ ఉన్నాము, కలిసి ఉందామనే ఉద్దేశంతో మేము పోరాడుతూ ఉన్నాము. నువ్వే విడదీసే కుట్రలు చేస్తూ ఉన్నాము. అది రాజ్యాంగానికి వ్యతిరేకము. అది ఒక జాతికి కూడా ద్రోహం చేస్తున్న మందకృష్ణ, ఇప్పటికైనా నువ్వు మానుకోవాలని చెప్తూ ఉంటున్నాము. మేము చెప్పిన ఒక మీటింగు అది ఇప్పటితోనే ఆగిపోవాలి. ఈ యొక్క మీటింగ్లు ఇంకా జరగకుండా చూసుకో. ఒక్క మీటింగ్తోనే రాష్ట్రము కేంద్రం ఉలిక్కి పడ్డది కాబట్టి ఇంకా మేము సగం మంది కూడా హాజరైతేనే ఆ యొక్క గ్రౌండ్ నిండిపోయింది. ఎక్కడే కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా మొత్తం ఇంటికొక మనిషి కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా నువ్వు విమర్శలు మాను. మేము ఎక్కడ కూడా నేను విమర్శలు చేస్తలేము. మందకృష్ణ అనే పేరు మాలలో నోటి నుంచి మాకు అసలే వస్తలేదు. ఏ ఒక్క మాదిగా కూడా మేము కించపరచలేదు. కానీ నువ్వు ప్రతి మీటింగ్లో కూడా మాలలు కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా సుక్కరామరావు కూడా మా అంబేద్కర్కు వ్యతిరేకంగా మేము మాలాలని చెప్పేసి ఎన్నో పాటలు రాస్తున్నా కూడా ఆయన కూడా మేము వ్యక్తిగతంగా కూడా మేము కూడా పాటలు పాడి గాయకులమే కాబట్టి ఆయనను కూడా మేము వ్యక్తిగతంగా కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి సుక్కరాం నరసయ్యను కూడా మేము ఇప్పటి వరకు కూడా పాట రూపకంగా కానీ బాట రూపకంగా కానీ డెబిట్లో కూడా ఆయనను మేము అవమానించినట్టుగా కూడా చరిత్రలో మాకు లేదు. ఏ యూట్యూబ్లో చూసుకున్నా, లోకల్ ఛానల్లో చూసుకున్నా మేము మాదిగల గురించి మా నోట మాదిగానే మాటనే వస్తలేదు. నీకు పదే ఎందుకు వస్తూ ఉన్నదని చెప్పేసి మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క మీటింగ్ దీంతోనే ఆగిపోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇంకా నువ్వు ఏమైనా డ్రామాలు చేసినట్టుగా ఉంటే ఇంకా ఉద్యమం చేసి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక బహిరంగ నారాయణఖేడ్ నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంఎం కృష్ణన్ గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. అయ్యప్ప స్వాములు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. 18 పడిమెట్లకు పూజలు చేశారు. అనంతరం స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోల కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పట్నా అవినాష్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, నాయకులు దేశమల్ల ఆంజనేయులు, కృష్ణారెడ్డి, కర్ణి శివప్రసాద్, పెద్దోల ప్రభాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. Ella
శరణో శరణ కోనయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణో శరణ కోనయ్యప్ప శరణ కోనయ్యప్ప స్వామి కోనయ్యప్ప శరణ కోనయ్యప్ప స్వామి కోనయ్యప్ప స్వామియే శరణో మంగారుణయ్యప్ప స్వామియే శరణో మంగారుణయ్యప్ప స్వామియే శరణో మంగారుణయ్యప్ప స్వామియే శరణో మంగారుణయ్యప్ప రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 ద్విచక్ర వాహన సైలెన్సర్లను మరియు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన 3 పోలీస్ సైరన్లను మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సాయంతో సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారి సమాచారం సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ 8712656441, వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ 8712656550కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా మనం ఒక 2 జిల్లాలో మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే లోకల్ లొకాలిటీస్. ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లైన సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు. దృష్టిలో వస్తే అది కూడా 3 సైరన్ దగ్గర మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిటీ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలకి నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. రీసెంట్గా మన వెమ్లవాడ టౌన్లో కూడా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళని నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే మీకు కూడా కష్టం అవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎండీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన 7 LEP బొగ్గు గని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు
పడి ఎడోర్మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యాడు. ఉదయం మొదటి షిఫ్ట్కు వచ్చిన సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షించిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, కార్మిక నాయకులు పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా గని లోపలి నుంచి తీసుకొచ్చిన సత్యనారాయణ మృతదేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అని చెప్పినటువంటి ఆ మైండ్లో ఇంకా శాండ్ స్టవింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని డిడిఎంఎస్ వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో ఈ మధ్యలో బంద్ చేసి ఒక 4 నెలల నుంచి ఇక్కడ ఈ బంకర్లో శాండ్ స్టవింగ్ అనేది నడుస్తలేదు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ డిడిఎంఎస్ చెప్పినటువంటి దాని ప్రకారంగా మళ్ళీ శాండ్ స్టవింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఆ బంకర్లో జామ్ అయినటువంటి మట్టి, బూడిద, ఇసుక దీన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్యనారాయణ అనేటువంటి హెడోర్మెన్ ఈయనకే యాజమాన్యం ఈ మధ్య కాలంలో ఆయనకు సేఫ్టీ ఆఫీసర్గా కూడా ఆథరైజేషన్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. దీనికి ఒక యాక్టింగ్ మేనేజర్ ఉన్నారు, అలాగే ఒక ఏజెంట్ కూడా ఉన్నారు. ఇద్దరు అధికారులు ఉండగా ఈయన కనీసం పర్యవేక్షణ చేయడానికి వేరే ఎవరు లేకపోవడం వలన ఆయనే పర్యవేక్షణ చేస్తూ ఆయనే పని చేసుకునేటువంటి క్రమంలో జారి పడడం వలన షూట్లో చిక్కుకొని పోయి పైనుంచి ఏదైతే ఇసుక బూడిద ఉన్నటువంటిదంతా ఆయన పైన పడడం వలన ఇమ్మీడియట్గా ఇక్కడ రక్షించేటువంటి వ్యవస్థ లేనందువలన పనిచేసేటువంటి ఒకే ఒక వ్యక్తి చేసిన ఇన్ఫర్మేషన్ వలన ఇక్కడ ఉన్నటువంటి 2-3 వ్యక్తులు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో సమయం ఎక్కువ అవడం వలన ఆయనకు ఊపిరాడక అందులోనే చిక్కుకుపోయి చనిపోయినటువంటి సంఘటన ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. ఇది OC2ల గతంలో జరిగినది. వెంకటేశ్వర్లో అని ఇంకొక కార్మికుడు కూడా చనిపోయారు. పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక 2 మీటర్ల నుంచి పైన మట్టి పడ్డటువంటి క్రమంలో చనిపోయినటువంటిది. అదేలాగా ఇది కూడా జరిగింది. సో ఇలాంటి జరిగినప్పటికి కూడా యాజమాన్యం తగినటువంటి చర్యలు కానీ తగినటువంటి SOPలు కానీ తయారు చేసుకోకపోవడం అయితేంది, సరైనటువంటి రక్షణ అధికారులను నియమించకపోవడం అయితేంది, సరైనటువంటి మ్యాన్ పవర్ లేకపోవడం అయితేంది, వాళ్ళ పర్యవేక్షణ చేసేటువంటి ఆయనే పనిచేసినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ, ఏజెంట్ కానీ, అలాగే మేనేజర్ వీళ్ళను కఠినంగా శిక్షించాలి. పదే చెప్తా ఉన్నాం యూనియన్లు. ఇది జరిగినప్పుడు సంఘటన సందర్భంగా ఏదో నామమాత్రం మైన్లో శాండ్ దింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్, మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాలవడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకు ఒక్కటి చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరగడం. ఇలా దేశానికి వెలువచ్చిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని అన్నీ చూసుకోమని, ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్టబడి చేశారు. ఇవాళ ఏ మైన్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా DDMS సూచనలు చేస్తారు 2000 ఉండాలని. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇతర ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం. ప్రమాదశాత్తు పనిచేసే జాగాలలో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొకరు ఉండుంటే సలహాలు సూచనలు చెప్పే అవకాశం ఉండేది. ఆయనే అధికారి, ఆయనే వర్కర్ అనే పరిస్థితుల్లో ఆయన ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది. ఇది ఇంతకుముందే GDK 1 లింక్ లైన్లో సేమ్ ఇట్లే జరిగింది.
ఆ శాండ్ బ్యాంక్లో జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాద యాజమాన్యం ఓ 2-3 నెలలు పెద్ద హడావుడి చేస్తుంది దాని మీద కౌన్సిల్ పెట్టి. మరి అప్పుడు ఓ 10-12 సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో కూరుకుపోయి చనిపోయాడు ఒక కార్మికుడు. చనిపోయినప్పుడు DDMS కానీ పై డైరెక్టర్లు సూచనలు చేశారు, ప్రతి శాండ్ బంకర్లో అన్ని దిక్కుల తాళ్ళు కట్టాలి, తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలని. మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటి వరకు. సేఫ్టీ తాళ్ళు ఉండాలి, జారిపడ్డా కానీ తాడును పట్టుకోవడానికి అవకాశం ఉండేది. అట్లాంటి సేఫ్టీ ఎక్కడ పరికరాలు కనపడట్లేదు. అందుకని ఇవన్నీ సేఫ్టీల దృష్ట్యా చనిపోయిననే బాధ్యులు చేసి యాజమాన్యం చేతితో దొరుకుతుంటే కుదరదు. డైరెక్టర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొక అధికారిని ఇట్లాంటి పనులు పెట్టేటప్పుడు ఆయన పైన అధికారులు సేఫ్టీకి సంబంధించిన కానీ లేక DDMS కానీ అందరూ కూడా చొరవ తీసుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఆయన అధికారిగా ఆపరేషన్ ఇచ్చింది కాబట్టి అధికారికి రావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆయన కుటుంబానికి చెల్లాలి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ శ్రీకాంతాచారి